క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు 106వ సంకీర్తన 43వ చరణం. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. తిరుగుబాటు చేయడం అనేది సాతాను స్వభావం. పరలోక రాజ్యంలో ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు ఫలితంగా భూమి మీదకు నెట్టివేయబడి సాతానుగా మారింది. మనుషులందరినీ దేవునిపై తిరుగుబాటు చేయించటమే సాతాను యొక్క ముఖ్యమైన విధి. గర్వించిన వారు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడం అంటే మాట వినకపోవడం, లోబడకపోవడం, ఇష్టానుసారంగా జీవించటం. అలా తిరుగుబాటు చేయడానికి కారణం దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టుబాట్లను కాదని తమ స్వంత ఆలోచన అనుసరించి స్వేచ్ఛగా జీవించడమే.